కోటిలింగేశ్వర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో కమ్మసాంద్ర అనే విలేజ్లో ఉంది. కోలార్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కోలార్ నుంచి బేత్వాంగ్లా వచ్చే బస్సెస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి టెంపుల్ దగ్గరికి. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని అయినా వచ్చేసేయచ్చు. మనకి మెయిన్ రోడ్ మీద నుంచి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట టెంపుల్ బయటికి. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఒక రకంగా బాగానే ఉంటాయి. పార్కింగ్, ఫుడ్, వాష్రూమ్స్ మరీ హై క్లాస్గా ఏముండవు. ఏదో నార్మల్గా అడ్జస్ట్ అవ్వగలిగితే ఫుడ్ ఒక రకంగా ఉంటుంది. కార్తీక మాసము, సోమవారాలు, శివరాత్రులప్పుడు ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీగా మనము ఎక్కువ లేకుండా, రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలి అనుకుంటే నార్మల్ డేస్లో వస్తే కొంచెం ఖాళీగా ఉంటుంది. మరీ ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదు. మనం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే ఎక్కడ చూసినా కూడా చుట్టూ మొత్తం శివలింగాలే ఉంటాయి. చిన్నవి, పెద్దవి అంతా లైన్గా ఫుల్ లోపలంతా ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం శివలింగాలే ఉంటాయి. ఈ టెంపుల్ స్టోరీ మీదుగా మనకి తెలుగులో ఒక మూవీ కూడా వచ్చింది, శ్రీ మంచునాథ అని. కె రాఘవేంద్రరావు గారు తీశారు. అది ఒక రకంగా ఇక్కడ జరిగిన స్టోరీ అని చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్లో మెయిన్ దేవుడు వచ్చేసి శివుడు. ఈ శివలింగాలన్నీ చూస్తే ఈ పాటికి అందరికి తెలిసే ఉంటుంది శివుడు మెయిన్ అని చెప్పేసి. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగం కూడా ప్రతిష్ఠించారు. 32 అడుగుల బసవన్న విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్లో ఉన్న 108 అడుగుల శివలింగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి అన్నమాట. శివుడు ఒక్కడే కాదండి, ఇక్కడ ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు. ఈ చెట్టు వచ్చేసి నాగలింగం చెట్టు. ఇక్కడ అందరూ దేవుడికి తాళ్ళు, ఉయ్యాలలు అవన్నీ కడుతూ ఉంటారు ఈ చెట్టుకి. ఇక్కడ లోపల మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పక్కపక్కన ఉంటారు. దాని తర్వాత ఇంకొక టెంపుల్ ఇక్కడ. ఈ ఊళ్ళో మనము 1,000,000 శివలింగాలను చూడవచ్చు. మొత్తం చిన్న సైజు నుంచి 1 అడుగు నుంచి 3 అడుగుల ఎత్తు వరకు చిన్న చిన్న సైజులలో ఉంటాయన్నమాట శివలింగాలు. అంటే పెద్ద మెయిన్ 108 అడుగుల శివలింగం కాకుండా మిగతావన్నీ చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి. శివభక్తులకి మాత్రం ఇన్ని శివలింగాలని ఒకే చోట చూడడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ ప్రిమిసెస్లోనే మనకి 11 మంది దేవతామూర్తుల గుళ్ళు ఉంటాయి అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దాని తర్వాత కోటిలింగేశ్వర స్వామి, అన్నపూర్ణేశ్వరి, కనికా పరమేశ్వరి, ఆంజనేయ స్వామి టెంపుల్, రామ, సీత, లక్ష్మణ, పాదురంగ స్వామి టెంపుల్, కరుమారి అమ్మ టెంపుల్, వెంకటరమణ స్వామి టెంపుల్, పంచముఖ గణపతి, ఇలా 11 మంది దేవతామూర్తుల విగ్రహాలు, గుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మనం అట్లా లోపలికి వెళ్తున్న కొద్దీ ఏదో ఒక టెంపుల్ వస్తానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 108 అడుగుల శివలింగం ఉంది కదా, అక్కడికి దారి అన్నమాట ఇది మెయిన్. ఇంకా ఈ దారిలో కూడా మనకి ఇంకా టెంపుల్స్ అలా ఉంటాయన్నమాట, చిన్న చిన్నగా. ఇంకా కొంచెం డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, కమ్మసాంద్ర అనే విలేజ్లో మంజునాథ శర్మ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడంట. ఇతని క్యారెక్టర్ మంచిదే, కాకపోతే దేవుడు అంటే అతనికి నమ్మకం లేదు. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే అసలు భక్తి లేదు. దేవుడిని అవమానించేవాడంట. అతను తర్వాత ఒక కుస్తీ ఫైటింగ్ ఉంటుంది కదా, ఆ స్కూల్ నడిపేవాడు. కాలక్రమేణా శివుడి భక్తులు లీలలు అవన్నీ ఆయన తెలుసుకొని ఆయన శివునికి భక్తుడిగా మారిపోయాడు. ఈ మంజునాథ శర్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఈ టెంపుల్కి వచ్చాడంట. అప్పుడు ఇక్కడ ఉన్న దీపాలన్నీ ఆరిపోయాయి. అక్కడ దీపాలు ఆరిపోవడానికి కారణం ఆ మంజునాథ శర్మ అని అక్కడ ఉన్న భక్తులందరూ అన్నారంట. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయినటువంటి అంబికేశ్వర శర్మ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని దీపాలు వెలిగించి
నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోమని చెప్పి తీర్పు చెప్పాడంట. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి రాసినటువంటి మహాప్రాణదీపం అనే భక్తి గీతాన్ని పాడగానే దీపాలన్నీ ఆటోమేటిక్గా అవే వెలిగాయంట. అతని మంజునాథుడు శివుడిని తన జీవితంలో 1,00,00,000 సార్లు అవమానించాడట. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ మంజునాథుడు అనే భక్తుడు 1,00,00,000 లింగాలను తయారు చేశాడంట, ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందువల్లనే ఈ ఆలయానికి కోటిలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చిందంట. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మెయిన్ ఈ టెంపుల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ 108 అడుగుల శివలింగమే అన్నమాట. ఇది ప్రపంచంలోనే పెద్ద శివలింగాలలో ఇది ఒకటి. ఎదురుగా ఉన్న నంది కూడా 35 అడుగులు అన్నమాట. ఈ టెంపుల్లో ఈ ఏరియా వచ్చేసి మెయిన్. ఇంకా ఫొటోస్ ఈ ఏరియాలోనే ఫుల్ తీసుకుంటారు, ఫోటోషూట్స్ అంతా. ఇంకా కెమెరా పర్సన్స్ కూడా ఉంటారు, మనం డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. వెంటనే అప్పటికప్పుడు కడిగిస్తారు, ఒక వితిన్ 30 మినిట్స్ 40 మినిట్స్లోగా. కార్తీక మాసంలో అయితే ఇంకా అందరు చేస్తూ ఉంటారు కదా 365 ఒత్తులు అలాగా అని చెప్పేసి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పెద్ద శివలింగం ముందు ఎదురుగా వెలిగిస్తూ ఉంటారు. మనం ఒకవేళ తయారు చేసుకోలేము అనుకుంటే ఇక్కడ అమ్ముతారు కూడా ఆవు నెయ్యి, వత్తులు అవన్నీ. అవి మనం రెడీమేడ్గా తీసుకొని వచ్చి ఇక్కడ వెలిగించుకోవచ్చు. కోట్లింగాలు కంప్లీట్ టూర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఎగ్జిట్, ఇదంతా షాపింగ్ ఏరియా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.